ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ ప్రాజెక్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి 600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఆవులపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వివరాలు సేకరిస్తున్నామని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు తెలిపారు.